నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. ఈ వీడియోలో భాగంగా మనం ఇంగ్లీష్ కంటెంట్లో వచ్చేటువంటి పోయిట్స్, డ్రామాటిస్ట్స్, ఎస్సైట్స్, నావలిస్ట్ అండ్ దేర్ వర్క్స్ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఇంగ్లీష్ కంటెంట్లో ఒక బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ బిట్ మనం పోకుండా కోడింగ్ రూపంలో ఎలా స్కోర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ వీడియోలో భాగంగా ఫేమస్ పోయిట్స్, ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ఫేమస్ పోయిట్స్ ఎవరు, వారు రాసిన రచనలు ఏంటివి, ఇవన్నీ కూడా కోడింగ్ రూపంలో నేర్చుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. విలియం షేక్స్పియర్, ఫేమస్ పోయిట్, ఇంగ్లీష్ పోయిట్. ఈయన వర్క్స్ చూద్దాం. షల్ ఐ కంపేర్ దిస్ టు ఏ సమ్మర్స్ డే, 154 sonnets, ద రేప్ ఆఫ్ లుక్రీ, వీనస్ అండ్ అడోనిస్. ఇవి విలియం షేక్స్పియర్ గారి యొక్క ప్రసిద్ధమైనటువంటి పోయమ్స్ అన్నమాట. చూద్దాం ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారో కోడ్ చూసుకోండి. సమ్మర్లో సన్కి మనం ఈ లస్సీని షేక్ చేస్తే, లస్సీ వేసి షేక్ చేస్తే వెన్న వచ్చింది. ఏమొచ్చింది? వెన్న వచ్చింది. చూసుకోండి, సమ్మర్లో సన్ కోసం మజ్జిగ ఇవ్వడానికి లస్సీని షేక్ చేస్తే వెన్న వచ్చింది. ఇది కోడ్, ఒకసారి గుర్తుంచుకోండి. సమ్మర్ అంటే షల్ ఐ కంపేర్ దిస్ టు ఏ సమ్మర్స్ డే. సన్కి 154 sonnets. లస్సీ అంటే ఇక్కడ మీరు లుక్రీ గుర్తుంచుకోండి, ద రేప్ ఆఫ్ లుక్రీ. లస్సీని షేక్ చేసి అంటే విలియం షేక్స్పియర్. ఏమొచ్చింది? వెన్న వచ్చింది అంటున్నాం. వీనస్, వెన్న అంటే ఇక్కడ వీనస్ అండ్ అడోనిస్. ఇది సమ్మర్లో సన్కి లస్సీని షేక్ చేస్తే వెన్న వచ్చింది. తరువాతి పోయిట్ మాయా ఆంగ్లో. వీరి యొక్క రచనలు చూసినట్లయితే ఆన్ ది పల్స్ ఆఫ్ మార్నింగ్, స్టిల్ ఐ రైజ్, టు ఏ మ్యాన్, ఫొనోమెనల్ ఉమెన్, అలోన్, కేజ్డ్ బర్డ్. ఈ రచనలను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో కోడింగ్ చూసుకోండి. ఇంకా ఆన్ ద పల్స్ ఆఫ్ మార్నింగ్, ఇంకా మార్నింగ్ ఇంకా సన్ రైజ్ కూడా కాకముందు, మార్నింగ్ ఇంకా సన్ కూడా రైజ్ కాకముందు, మ్యాను ఉమెన్ అలోన్గా అంటే ఒంటరిగా మాయా పక్షుల్లాగా తిరుగుతున్నారు. మాయాపక్షులు అంటే మాయా బర్డ్స్ లాగా తిరుగుతున్నారు. మార్నింగ్ కాకముందే, మార్నింగ్ అంటే ఆన్ ద పల్స్ ఆఫ్ మార్నింగ్ అంటే ఇక సన్ కూడా రైజ్ కాకముందు అంటే స్టిల్ ఐ రైజ్. ఎవరెవరు? మ్యాను ఉమెన్. మ్యాన్ అంటే టు ఏ మ్యాన్, ఉమెన్ అంటే ఫొనోమెనల్ ఉమెన్. ఎలా వెళ్తున్నారు? అలోన్గా ఒంటరిగా తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారు? మాయా బర్డ్స్ లాగా. మాయా అంటే మాయాంగ్లో, బార్డ్ అంటే కేజ్డ్ బార్డ్. ఇది కోడ్ ఒకసారి చూసుకోండి. మార్నింగ్ కాకముందే ఇంకా సన్ కూడా రైజ్ కాకముందే మ్యాను ఉమెన్ అలోన్గా తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారంటే మాయా బర్డ్స్ లాగా. తర్వాతి పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక ఆయన యొక్క రచనలు చూసినట్లయితే మెండింగ్ వాల్, అక్వింటెడ్ విత్ ద నైట్, ఫైర్ అండ్ ఐస్, ట్రీ ఎట్ మై విండో, క్రిస్మస్ ట్రీస్, బిచెస్, మార్నింగ్ మోయింగ్, ద రోడ్ నాట్ టేకెన్, డిజర్ట్ ప్లేసెస్, స్టాపింగ్ బై వుడ్స్ అనే సండే ఈవినింగ్. ఇవి రాబర్ట్ ఫ్రాస్ట్ గారి యొక్క రచన. వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో ఇక కోడింగ్ రూల్ చూసుకోండి. మనకి ఫ్రాస్ట్ అన్నప్పుడు ఫారెస్ట్ గుర్తుంచుకోండి. ఫారెస్ట్కి వాల్ కట్టగలరా? కట్టలేరు, వాల్ ఉండదు. ఫారెస్ట్కి వాల్ ఉండదు కాబట్టి నైట్ టైము ఎవరైనా వెళ్ళిపోతారు ఫారెస్ట్లోకి. వెళ్ళినప్పుడు నైట్ టైం ఎలా ఉంటుంది? ఐస్గా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది. మరి ఫారెస్ట్లోకి నైట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ట్రీస్ని నరుకుతారు. ట్రీస్ యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచెస్ అంటే బిర్చెస్ అని గుర్తుంచుకోండి. ఫారెస్ట్కి వాల్ ఉండదు కాబట్టి ఎవరైనా నైట్ టైం ఈజీగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఆ నైట్ టైం ఐస్గా ఉంటుంది. మరి నైట్ టైం ఫారెస్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ట్రీస్ యొక్క బ్రాంచెస్ నరికి వాటిని మోసుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. వాటిని మోసుకుంటూ బ్రాంచెస్ని నరికి, ట్రీస్ యొక్క బ్రాంచెస్ నరికి మోసుకుంటూ రోడ్డు మీదకి వచ్చి వారికి కావాల్సిన ప్లేస్కి తరలించి ఆ ట్రీస్ నుంచి వుడ్ తీసుకుంటారు. ఆ ట్రీస్ నుంచి ఏం తీసుకుంటారు? వుడ్ తీసుకుంటారు. ఇది కోడింగ్. ఇంకొకసారి కోడింగ్ చూసుకోండి. ఫారెస్ట్కి వాల్ ఉండదు కాబట్టి ఎవరైనా నైట్ టైం ఈజీగా వెళ్ళిపోతారు. ఆ నైట్ టైం ఎలా ఉంటుంది? ఫారెస్ట్లో ఐస్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఏం చేస్తారు? వెళ్ళి ట్రీస్ యొక్క బ్రాంచెస్ నరుకుతారు. నరికి
వాటిని మోసుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. వచ్చి వారికి కావాల్సిన ప్లేస్కి తరలించి ఆ ట్రీస్ నుంచి వారు వుడ్ని సేకరిస్తారు. ఫారెస్ట్ అంటే రాబర్ట్ ఫారెస్ట్. వాల్ ఉండదు అంటే మెండింగ్ వాల్. వాల్ ఉండదు కాబట్టి నైట్ టైం ఈజీగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారంటే ఎక్వింటెడ్ విత్ ద నైట్. ఆ నైట్ టైం ఎలా ఉంటుంది? ఐస్గా ఉంటుంది, అంటే ఫైర్ అండ్ ఐస్. వెళ్ళి ఏం చేస్తారు? నైట్ టైం వెళ్ళి ట్రీస్ నరుకుతారు అంటున్నాం. ట్రీస్ అంటే ట్రీ ఎట్ మై విండో అండ్ క్రిస్మస్ ట్రీస్. ట్రీస్ యొక్క బ్రాంచెస్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బిచ్చెస్. ఆ నరికి వాటిని మోసుకుంటూ మార్నింగ్ మోసుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. ద రోడ్ నాట్ టేకెన్. రోడ్డు మీదకి వచ్చి వారికి కావాల్సిన ప్లేస్కి తరలిస్తారు. డిజర్ట్ ప్లేసెస్ తరలించి ఏం చేస్తారు? దాని నుంచి వుడ్ తీసుకుంటారు. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ సండే ఈవినింగ్. తర్వాతి పోయిట్ ఎమిలే డికిన్సన్. ఈయన యొక్క రచనలు ఏంటంటే, సక్సెస్ ఈజ్ కౌంటెడ్ టు స్వీటెస్ట్, ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రేవ్, ఐ ఫెల్ట్ ఏ ఫ్యూనరల్ ఇన్ మై బ్రెయిన్, ఐ ఎమ్ నో బడీ, హూ ఆర్ యూ, హోప్ ఈస్ ద థింగ్ విత్ ద ఫీదర్స్, ఏ బర్డ్ కేమ్ డౌన్ ది వాక్, బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్, మై లైఫ్ హ్యాస్ స్టూడ్ ఏ లోడెడ్ గన్, టెల్ ఆల్ ద ట్రూత్ బట్ టెల్ ఇట్ స్లాంట్, వైల్డ్ నైట్స్. ఇవి ఎమిలే డికిన్సన్ గారి యొక్క రచనలు. ఇక ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో కోడింగ్ చూద్దాం. ఎమిలే డికిన్సన్. ఏంలే సన్ సక్సెస్ సాధించాడని, ఏం లేదు సన్ సక్సెస్ సాధించాడు కదా అని స్వీట్స్కి బదులు లిక్కర్ తాగాడు. ఏది సక్సెస్ సాధిస్తే స్వీట్స్ తినిపించాలి, కానీ మనోడు ఏం చేశాడు? లిక్కర్ తాగాడు. సన్ సక్సెస్ సాధించాడు కదా అని స్వీట్స్కి బదులు లిక్కర్ తాగాడు. దాంతో ఆ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. అంటే బ్రెయిన్ సరిగా పనిచేయదు కదా లిక్కర్ తాగి. ఆ బ్రెయిన్ సరిగా పనిచేయక అందరినీ హూ ఆర్ యూ అంటున్నాడు. ఎవరినైనా కానీ అసలు ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అంటున్నాడు. అంటూ అందరి మీద థింగ్స్ విసిరేస్తున్నాడు. సన్ సక్సెస్ సాధించాడు. ఆ సక్సెస్ సాధించడం వల్ల స్వీట్స్కి బదులు లిక్కర్ తాగాడు. దాంతో బ్రెయిన్ పనిచేయడం మానేసి హూ ఆర్ యూ అంటూ థింగ్స్ని విసిరేస్తున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు కామ్ డౌన్ అని చెప్తున్నారు. కామ్ డౌన్ అంటున్నాడు. కానీ అతను కామ్ డౌన్ అవ్వకుండా, ఆగకుండా నేను చంపేస్తా అంటున్నాడు. చంపేస్తా అని లోడెడ్ గన్ తీశాడు బయటికి. లోడెడ్ గన్ తీసి నిజంగానే చంపేశాడు. అది వైల్డ్ నైట్గా మారింది. ఒకసారి కోడింగ్ మొత్తం చూసుకోండి. ఏం లేదు, సన్ సక్సెస్ సాధించాడు కదా అని స్వీట్స్కి బదులు లిక్కర్ తాగాడు. బ్రెయిన్ పనిచేయడం మానేసి అందరినీ హూ ఆర్ యూ అంటున్నాడు. థింగ్స్ విసిరేస్తున్నాడు అందరి మీదకి. పక్కన ఉన్న వాళ్ళు కామ్ డౌన్ అని చెప్తున్నా ఆగకుండా, లేదు నేను చంపేస్తానని లోడెడ్ గన్ తీసి నిజంగానే చంపేశాడు. అది వైల్డ్ నైట్గా మారింది. సన్ అంటే ఎమిలే డికిన్సన్. సక్సెస్ ఈజ్ కౌంటెడ్ టు బి స్వీటెస్ట్. లిక్కర్ తాగాడు. ఐ టేస్ట్ ఏ లిక్కర్ నెవర్ బ్రేవ్డ్. తాగగానే బ్రెయిన్ పనిచేయలేదు. ఐ ఫెల్ట్ ఏ ఫ్యూనరల్ ఇన్ మై బ్రెయిన్. అందరినీ హూ ఆర్ యూ అంటున్నాడు. ఐఎమ్ నో బడీ, హూ ఆర్ యూ. థింగ్స్ విసిరేస్తున్నాడు. హోప్ ఈజ్ ద థింగ్ విత్ ద ఫీదర్స్. పక్కన ఉన్న వాళ్ళు కామ్ డౌన్ అంటే ఏ బర్డ్ కేమ్ డౌన్ ద వాక్. లేదు అని ఆగకుండా నేను చంపేస్తాను అంటున్నాడు. బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్. ఆడమే కాకుండా ఒక లోడెడ్ గన్ తీశాడు. మై లైఫ్ హ్యాస్ టుడే లోడెడ్ గన్. నిజంగానే చంపేశాడు. ట్రూత్, టెల్ ఆల్ ద ట్రూత్ బట్ టెల్ ఇట్ స్లాంట్. దాంతో అది వైల్డ్ నైట్గా మారింది. ఇది పార్ట్ 1లో భాగంగా ఈ పోయిట్స్ని చెప్పుకున్నాం. నేను మరొక పార్ట్ చేస్తాను. ఆ పార్ట్లో మిగతా పోయిట్స్ వారి యొక్క రచనలు కూడా చెప్పుకుందాం. తర్వాత ఎస్సేయిస్ట్, నావలిస్ట్ మొత్తం ఈ విధంగానే ఈజీగా కోడింగ్ రూపంలో కంప్లీట్ చేసుకుందాం. నేను PIE ఇంగ్లీష్ మెథడాలజీ అవి కూడా మీకు సైమల్టేనియస్గా ఇక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అందిస్తాను. మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరితగతిన ఇక నుంచి మీకు వీడియోస్ అందిస్తాను. మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో, కోడింగ్లో ఏ అంశాలు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. జై హింద్.